హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మన ఛానల్లో ఎవ్రీ మూవీ అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ ప్రతిదీ కూడా అప్డేట్స్ ఇస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. టాపిక్ వచ్చేసి రాజా సాబ్ డే 1 కలెక్షన్స్. అందరికీ తెలిసిందే, రాజా సాబ్ చాలా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా కానీ ఫస్ట్ డే కలెక్షన్లు ఇంత ఘోరంగా ఉండాల్సిందేనా? ఒక స్టార్ హీరో ఫస్ట్ డే కలెక్షన్ అయితే పుల్ చేయాలి కదా. సినిమా రిజల్ట్స్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే కలెక్షన్ అయితే ఏ హీరోదైనా, స్టార్ హీరోది తన మ్యాక్సిమం కెపాసిటీలో ఒక 70-80% అయినా కలెక్షన్ రావాలి. కానీ మన రాజాసాబ్కి మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి ఫస్ట్ డే కలెక్షన్లు. మన ప్రభాస్ కెరీర్లోనే ఏదైతే ఆఫ్టర్ బాహుబలి ఇంత ఘోరమైన కలెక్షన్లు రాలేదు, ఫస్ట్ డే కలెక్షన్లు. అయితే దీనికి రీజన్స్ ఏంటి? ఒక స్టార్ హీరో అయినా ఇంత ఘోరంగా కలెక్షన్ రానికి ఏంటి అంటే, ఇది చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే కొందరికి తెలుసు ఎందుకు ఇంత ఘోరంగా కలెక్షన్ వచ్చినాయి ఫస్ట్ డే అని. అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకు అంటే, స్టార్ హీరోకి ఇమేజ్ ఉంటుంది, డే 1 కలెక్షన్లో మ్యాక్సిమం వస్తాయి, సినిమా రిజల్ట్స్తో సంబంధం లేకుండా, డైరెక్టర్తో సంబంధం లేకుండా. కానీ అది ఎప్పుడు అంటే కంటెంట్ ఏదైతే వాళ్ళు ఫస్ట్ నుంచి రిలీజ్ చేస్తారు కదా, కంటెంట్ టీజర్ అవని, ఫస్ట్ లుక్ అయినా, టీజర్ అయినా, సాంగ్స్ అయినా, ట్రైలర్ అయినా, ఇవన్నీ కూడా సినిమా హైప్ని పెంచుతాయి డైరెక్టర్తో సంబంధం లేకుండా. డైరెక్టర్తో సంబంధం ఉంటుంది ఎప్పుడు? ఒక పెద్ద డైరెక్టర్ అంటే ఆయన కంటెంట్ తోపు ఉంటుంది. అలాంటి తోపు డైరెక్టర్ ఇంకొక తోపు హీరోతో సినిమా తీస్తున్నాడంటే అప్పుడు ఆటోమేటిక్గా క్రేజ్ అనేది వస్తుంది, కలెక్షన్ డబుల్ వస్తుంది. కానీ చిన్న డైరెక్టర్ అయినా సరే కంటెంట్ సూపర్గా ఉందనుకో, ఆటోమేటిక్గా సినిమా పైన హైప్ పెరుగుద్ది, రిజల్ట్ బాగుంటుంది, అలాగే కలెక్షన్ కూడా మ్యాక్సిమం ఉంటాయి, ఎక్సలెంట్ కలెక్షన్స్తోనే వస్తాయి. కానీ రాజాసాబ్ విషయంలో జరిగింది ఏంటంటే కంటెంటే. వీళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్, మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్తో సహా ఏది కూడా అందరు ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చుండొచ్చు, కానీ న్యూట్రల్ ఫ్యాన్స్, సినిమా లవర్సు, వేరే హీరో ఫ్యాన్స్కి, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంటే హీరో సినిమా ఫ్లాప్ అయితే బాగుండు, కలెక్షన్స్ రాకుంటే బాగుండు, సినిమా బాగున్నా బాగాలేదని చెప్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా కొన్ని టీజర్లు, ట్రైలర్లు వచ్చినప్పుడు వాళ్ళ హైప్కు కానీ దేనికి అవన్నీ చూసుకొని వీళ్ళకి ఇష్టం లేకున్నా ఫస్ట్ డేకి వెళ్తారు. ఫస్ట్ డే వీళ్ళే చూస్తారు, ఫ్యాన్స్తో పాటు చూసేది యాంటీ ఫ్యాన్సే. ఆ హీరో కంటే ఆ మూవీ చాలా బాగుంది అని కంటెంట్ రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ సూపర్గా ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చూస్తారు. కానీ ఇలాంటి కంటెంట్తో వస్తే ఎవరు చూస్తారు చెప్పండి? యాంటీ ఫ్యాన్స్ కూడా చూడలేరు ఇది సినిమా, చాలామంది న్యూట్రల్ సినిమా లవర్స్ కూడా చూడలేదు ఫస్ట్ డే. ఎందుకంటే ఎవరికి కూడా ఇప్పటివరకు వచ్చిన ఏ కంటెంట్ కూడా ప్రామిసింగ్గా అనిపించలేదు. వీళ్ళు చెప్పిన జానర్ ఏంటి? ఫస్ట్ నుంచి కామెడీ, హర్రర్, ఫ్యాంటసీ. ఈ రెండు ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు ట్రైలర్లో కూడా కామెడీ అయితే నాకు కనిపించలేదు, ఆ ఫ్యాంటసీ కనిపించింది, హర్రర్ కూడా అంతేం అనిపించలేదు. అందరికి తెలుసు కామెడీ మిస్ అయింది, హర్రర్ మిస్ అయింది. ఏదో ఆ విఎఫ్ఎక్స్తో ఫ్యాంటసీ క్రియేట్ చేసి ఏదో అది గ్రాండియర్గా అనిపించుకున్నారు. కానీ మారుతి మొత్తం ఫెయిల్ అయిపోయాడు. తను ఫెయిల్ కావడానికి కారణం కూడా ఏంటంటే, తను ఒక బిగ్ హీరో ఛాన్స్ ఇచ్చేసరికి తనకు హ్యాండిల్ చేయడం రాలేదు. అంత పెద్ద హీరో నాకు ఛాన్స్ ఇచ్చాడు, ఆయన ఇష్టానుసారంగా సినిమా చేస్తా అనుకొని చేశాడు అంతే. కానీ తాను పేపర్ పెట్టి రాసింది ఒక కథ, తను తీసింది ఒక కథ. తను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఈ సినిమాని అన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ హర్రర్ అనుకున్నాము, ఓన్లీ కామెడీ అనుకున్నాం, సింగిల్ హీరోయిన్ అనుకున్నాం, కానీ ముగ్గురు హీరోయిన్లు అయ్యారు. తర్వాత హర్రర్ జోడించాం, తర్వాత ఫ్యాంటసీ జోడించాం, ఇలా అన్ని రంగులు జోడించామని అన్నారు. ఇది ఫస్ట్ ప్రభాస్ కన్నా ముందు రాసిన కథ అయితే కాదు. ప్రభాస్ కన్నా ముందు రాసిన కథ వేరు, ఆ రైటింగ్ మొత్తం అన్నీ వేరు. కానీ ప్రభాస్ యాడ్ అయ్యాక
వీళ్ళు మొత్తం ప్రభాస్కు అనుకూలంగా ప్రభాస్ను సాటిస్ఫై చేయనీకే చేశారు తప్ప ఈ సినిమా మరి ఈ సినిమా ఆడుద్దా లేదా అన్న థాట్తో మాత్రం చేయలేదు. మొన్న ఆడియో రిలీజ్లో కూడా మారుతి అదే చెప్పాడు, ప్రభాస్ గారు హ్యాపీ, మేమందరం హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అవుతారు సినిమా చూసి అన్నారు. కానీ సినిమా రిజల్ట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, చాలా అంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా వేరే ఇప్పుడు ముందు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు గట్టిగా ఉంటే మాత్రం ఇది సంక్రాంతికి నిలబడడం చాలా అంటే చాలా కష్టం, ఎంత స్టార్ పవర్ ఉన్నా. ఇక డే 1 కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ ప్రీవియస్ మూవీ సలార్ ఉంది కదా, సలార్ కానీ కల్కి కానీ వాటిలో సగానికి సగం వచ్చాయి. హిందీలో అయితే ఘోరంగా ఉంది, హిందీలో అయితే మొత్తం డిసప్పాయింట్ చేశారు కలెక్షన్ విషయంలో. ఒక్కసారి కలెక్షన్ చూసుకుంటే ప్రీమియర్స్ 8.0 crore అంటే 8 crore గ్రాస్ వచ్చింది, 4 crore చేంజ్ షేర్ వచ్చింది ప్రీమియర్స్కి. మొత్తం ప్రీమియర్స్ అండ్ డే 1 కలుపుకొని తెలంగాణ అండ్ ఏపీలో కలిసి 30.75 crore గ్రాస్ వచ్చింది. ఒక నిమిషం, ప్రీమియర్ ప్లస్ డే 1 కలిసి మొత్తం ఏపీలో ఓన్లీ ఏపీలోనే 30.75 crore గ్రాస్ వచ్చింది. అయితే ప్రీమియర్ ప్లస్ డే 1 కలుపుకొని 43.71 crore షేర్, 60.10 crore గ్రాస్ వచ్చింది మన తెలుగు స్టేట్స్లో. ఇక మొత్తం హిందీలో చూసుకుంటే హిందీలో దారుణం అసలు, 3.50 షేర్, 3.50 షేర్ అంటే నెట్ చూసుకోండి మీకే అర్థమైపోయి ఉంటుంది. 3.50 నెట్ అంటే మరి ఘోరం ఇదైతే. ప్రభాస్ స్టార్డమ్కి అసలు ఇది ప్రభాస్ సినిమానేనా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ నెట్ చూసుకుంటే 3.50. ఇక ఓవర్సీస్ చూసుకుంటే ఓవర్సీస్లో కూడా ఘోరంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఫస్ట్ డేనే ఈ విధంగా ఉంటే ఇక మిగతా రోజులు ఎలా ఉంటుందో చూడాలి. ఓవర్సీస్లో 12.5 crore షేర్, 24.15 crore గ్రాస్ వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్గా డే 1 చూసుకుంటే 65.10 crore షేర్, 101.5 crore గ్రాస్ వచ్చింది. అంటే 100 crores అటు ఇటు 100 crores అయితే కొట్టాడు కంటిన్యూస్గా. 6-7 మూవీస్ అయితే ప్రభాస్ 100 crores కొట్టాడు. అయినా ఇది ప్రభాస్ స్టార్డమ్ కలెక్షన్స్ అయితే కావు. జెన్యున్గా మాట్లాడుకుంటే ఇవి మాత్రం దారుణమైన కలెక్షన్స్. ఇక టోటల్ బ్రేక్ ఈవెన్ వచ్చేసి 209 కోట్ల బ్రేక్ ఈవెన్, 31% రికవర్ చేసింది ఇప్పటి వరకు. ఇంకా 144 144 crores రిక్వైర్ ఉంది, కావాల్సింది ఈ ఫర్దర్ డేస్లో. మరి మీరేమనుకుంటున్నారు, సినిమా కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా? బ్రేక్ ఈవెన్ అయితే క్లీన్ ఇట్గా నిలుస్తుంది. ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా అనేది ఫర్దర్గా రిలీజ్ కాబోతున్న మన శంకరవర ప్రసాద్, భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ నారీ నారీ నడుమ మురారి ఈ మూవీస్ పైన ఆధారపడింది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ గైస్.